ఈ గింజలేంటో తెలుసా? మీ మగతనాన్ని రెట్టింపు చేసే గింజలు. దీనిని పంప్కిన్ సీడ్స్ అంటారు. గుమ్మడి గింజలు. ఎక్కడంటే అక్కడ మీకు దొరుకుతాయి. మీరు అంటే ఎక్కువగా సెర్చ్ చేయనవసరం లేదు. దీని గురించి మనం తెలుసుకుందాం. అసలు ఇందులో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి? ఇది మీ లైంగిక శక్తిని ఎలా పెంచుతాయో చూద్దాము. గుమ్మడి గింజలు ఎలా వాడాలి? ఎందులో ఏసి వాడొచ్చు ఏంటి? మేము చాలా మెడిసిన్స్‌లో ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఉట్టి గుమ్మడి గింజలు వాడొచ్చా? అది దాని గురించి మనం మాట్లాడదాము. ఎప్పుడు ఈ గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువుంటుంది. ఈ గుమ్మడి గింజల్లో జింక్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువుంటుంది. దాని వలన మనకు ఈ లైంగిక శక్తికి చాలా డైరెక్ట్‌లీ సపోర్ట్ దొరుకుతుంది. అలాగే నైట్రిక్ ఆక్సైడ్ బూస్టర్ గూడా ఇది. నైట్రిక్ ఆక్సైడ్ వలన బ్లడ్ డైలేట్ అయితుంది. బ్లడ్ వెసెల్స్ డైలేట్ అవుతాయి. అక్కడ మంచిగా బ్లడ్ దూసుకెళ్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగుంటుంది. దీని వలన ఇవి స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. జింక్ ఉండడం వలన స్ట్రెస్ ఉండదు మైండ్‌లో. చాలా ఇప్పుడు ప్రతి క్రీడలో పార్టిసిపేట్ అవ్వాలంటే స్ట్రెస్ ఉండకూడదు. స్ట్రెస్ ఉంటే, ఆ స్ట్రెస్ మీరు బయట నుంచి తీసుకొచ్చినా, ఆ స్ట్రెస్ మీ బాడీలో ఉన్నా, ఇది యాంటీ ఆక్సిడెంట్స్ గూడా ఇది. యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి మీకు రిలాక్స్ చేస్తుంది. అదే ఈ బ్లడ్ ఫ్లోని గూడా మంచిగా చేస్తుంది. లైంగిక శక్తి మంచిగా ఉండాలంటే, లైంగిక శక్తి అంటే ఏంటి? అంగం గట్టిగా పడడం. అంగం గట్టిగా పడడం ఇది మెయిన్. అంగం గట్టిగా పడడం అంటే మీ హార్ట్ మంచిగా హెల్తీ ఉండాలి. మీ హార్ట్ మంచిగా బ్లడ్ పంప్ చేయాలి. బ్లడ్ మంచిగా అక్కడ వెళ్ళాలి. ఇదెక్కడైనా అదే. మనం ఎన్ని రోజులు మాట్లాడినా, ఎంత టాపిక్స్ మాట్లాడినా ఇవే టాపిక్స్ ఉంటాయి. అదే అంగము, అవే టెస్టిస్. దీని గురించే మనం మాట్లాడాలి. అక్కడ బ్లడ్ ఎలా వస్తది? అక్కడ టెస్టిస్టోన్ ఎలా ఉత్పత్తి అవుతది? అక్కడ ఎక్కువ సేపు వీర్యం ఎట్లా ఎలా ఎక్కువ సేపు మీరు రతి క్రీడలో ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇవే కదా మాట్లాడేది. అయితే ఈరోజు మనము ఈ పంప్కిన్ సీడ్స్ గురించి మాట్లాడదాం. అఫోర్డబుల్ ప్రైస్‌లో మీకు ఎక్కడైనా దొరికిపోతుంది. ఇది వాడితే మీకు ప్రోటీనేషియస్ గూడా ఉంటుంది. ప్రోటీన్ బాడీ గూడా బిల్డ్ అవుతుంది. ఇంకేంటంటే మీకు ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఉండడం వలన మీ బ్లడ్ వెసెల్స్ డైలేట్ అవుతాయి. బ్లడ్ ఫ్లో మంచిగయితుంది. ఇంకోటేంటంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ మన బాడీలో మంచిగుంటేనే మగతనం మగాడురా బుజ్జీను అని చెప్పుకోవచ్చు. ఒకవేళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉంటే మీకు అంగం గట్టిగా పడదు. రాబోయే రోజుల్లో మీకు అంగస్తంభన వైఫల్యం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అయితే ఈ గుమ్మడి గింజలు మీ అలవాటులో పెట్టుకోండి. నేనేం జెప్తానంటే ఎవరికైనా పొద్దున్న పూట మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయండి. సింపుల్ డైట్ ఎప్పుడైతే పాటించండి ఇట్లా. పొద్దున పూట మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయండి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఒకటే మీరు ఎప్పుడు తీసుకోవద్దు. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు మీరు దోస, ఒకరోజు అలాంటివి తీసుకోండి. ఇంకా లంచ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ మధ్యలో మీరు ఈ డ్రై ఫ్రూట్ వాడండి. డ్రై ఫ్రూట్స్‌లో ఒక చిన్న ఖజూరు, ఒక రొ కొన్ని ఒక 1 స్పూను ఈ గుమ్మడి గింజలు, అలాగే 2 కాజులు, ఒక కిస్మిస్ ఇవన్నీ ఏసి అవి తినండి. మళ్ళీ లంచ్ చేసుకోండి మధ్యలో మీకు ఎప్పుడుంటే అప్పుడు 2:00కి అలా. దాని తర్వాత మధ్యలో డిన్నర్ కంటే దానికంటే మధ్యలో ఫ్రెష్ ఫ్రూట్స్ ఏదైనా తినండి. అయితే ఒకవేళ అది కుదరకపోతే మీ అలవాట్లో పొద్దున్న పూట బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ గానీ, ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ గానివ్వండి, ఈ పంప్కిన్ సీడ్స్ వాడండి. ఇది ఎన్ని ఫార్ములేషన్స్‌లో యూజ్ చేస్తామంటే ఎందుకంటే ఇది జింక్ రిచ్. ఇందులో ఇంగ్రీడియెంట్ ఏదైతే ఉంటుందో ఇది డైరెక్ట్‌లీ మనకు లైంగిక శక్తిని పెంచేది ఉంటది. సో వ్యూవర్స్ ఇది మీ అలవాటులో పెట్టుకోండి. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దాని వలన ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది మన బాడీలో ఎప్పుడైనా సరే అది సర్క్యులేట్ అవుతూ ఉండాలి. దీంతో మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎళ్ళిపోతుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. దాని వలన హార్ట్ ఏదైతే ఉంటుందో మంచిగా హార్ట్‌కి ఒక రకమైన ఎనర్జీ దొరుకుతుందనమాట. సో వ్యూవర్స్ ఒమేగా 3 యాసిడ్స్ ఉంటాయి ఇందులో. అది చాలా మన బాడీ ఫంక్షన్స్‌కి పనిచేస్తుంది. ఇలాంటివి చాలా మెడిసిన్స్ మేము మనం మెడిసిన్స్‌లో యూజ్ జేస్తాము. ఇది హల్వా రూపంలో ఉంటుంది. క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. అలాగే పౌడర్ రూపంలో ఉంటుంది. అలాగే మేమేంటంటే ఒక తైలం యూజ్ జేస్తాము. ఇది అంగానికి పెట్టి అంటే రబ్ జేస్తే అంగం గట్టిగా రాడ్‌లాగా అయిపోతుంది. ఎప్పుడు ఎరెక్షన్ వచ్చినప్పుడు. అలా ఉండాలి. అలా ఉంటేనే మీరు మంచిగా పెర్ఫార్మ్ జేస్తారు. సో వ్యూవర్స్ ఇలాంటివన్నీ నేను జెప్పేటివన్నీ మీరు మీ అలవాటులో పెట్టుకోండి. హెల్తీగా ఉండండి. ఒకవేళ ఏదైనా అవసరం పడితేనే నాతో కాంటాక్ట్ అవ్వండి. కన్సల్టేషన్ తీసుకోండి. లేకపోతే మీరు ఇంట్లోనే ఉండి తయారు జేసుకోండి. సో స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి. యునాని మెడిసిన్ అంటే యూజువల్లీ హెర్బల్ మెడిసిన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి యునాని మెడిసిన్, ఒకటి ఆయుర్వేదిక్ మెడిసిన్. యునాని మెడిసిన్ ఇక్కడే గాకుండా విదేశాల నుంచి కూడా మేము ఇంపోర్ట్ జేసి తెప్పిస్తాము. బయట గూడా మీకు విదేశాల్లో గూడా
అక్కడ గూడా చెట్లుంటాయి. అక్కడ గూడా వనమూలికలుంటాయి. ఆ మెడిసిన్స్‌తో మేమెప్పుడైతే ఈ మెడిసిన్స్ ఇస్తామో అంటే తయారు జేసిన తర్వాత మెడిసిన్స్ ఫార్మ్స్ అంటే మాజూన్ గానియండి, త్రిఫల్ గానియండి, ఇవన్నీ తిలా గానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు ఎస్పెషల్లీ నేను ఈ లైంగిక సమస్యలని ట్రీట్ చేస్తాను గాబట్టి, యునానీ మెడిసిన్స్ లైంగిక సమస్యలను ట్రీట్‌మెంట్ చేయడానికి ది బెస్ట్ మెడిసిన్ ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే యునానీలో హల్వా రూపంలో క్యాప్సూల్, ఆయిల్ ఇవన్నీ ఉంటాయి. ఇవి వాడిన తర్వాత ఈ లైంగిక సమస్యలను ట్రీట్‌మెంట్ చేయడానికి ది బెస్ట్ మెడిసిన్ అని నేను చెప్పగలుగుతాను. యునానీ మెడిసిన్స్ ఎప్పుడైనా సరే దమ్, బల్గమ్, సౌదా, సఫ్రా అని జెప్తారు. అంటే ఇది బేస్. అంటే యూజువల్లీ ఏంటంటే ఈ 4 హ్యూమర్స్ పైన యునానీ మెడిసిన్స్ డిపెండ్ ఉంటుంది. మిజాజ్ అంటారు. యూజువల్లీ టెంపర్‌మెంట్ పైన గూడా చూసి మెడిసిన్స్ ఇస్తారు. సో, యునానీ మెడిసిన్ ఎప్పుడైనా సరే పేషెంట్‌ని పరిశీలించిన తర్వాత, అతని కంప్లెయింట్స్ విన్న తర్వాత, అతని బాడీ స్ట్రక్చర్ జూసిన తర్వాత, లేకపోతే అతను కంప్లెయింట్స్ ఇచ్చిన తర్వాత, అతని టెంపర్‌మెంట్ మేము ఒక రకంలో అంటే ఒక అసెస్ చేస్తాము. టెంపర్‌మెంట్ తెలిసిన తర్వాత దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తామనమాట. అయితే ఈ యునానీ మెడిసిన్స్ ఎప్పుడైనా టెంపర్‌మెంట్ మీద బేస్డ్ ఉంటుంది. మిజాజ్ అంటారు. అంటే గరం మిజాజ్. కొంతమందికి వేడి ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమంది ఏంటంటే ఆహ్, సర్ద్ మిజాజ్ అంటారు. ఉ కొంతమంది ఏందంటే సర్ద్ ఖుష్క్ అంటారు. ఇలాంటి మిజాజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఆ టెంపర్‌మెంట్ పైన వాళ్ళకు ఆహ్, ఆహ్, సూట్ అయ్యే మెడిసిన్స్ యునానీలో తయారు జేసి ఇస్తాము. ప్రతి ఒక్కరికి ఒకటే మెడిసిన్ ఉండదు. కొంతమందికి చెప్పిన తర్వాత దాన్ని ఇంగ్రీడియెంట్స్ కింద మీద చేసి మేము తయారు జేసి ఇస్తాం. యునానీ వైద్యం నేర్చుకోవడానికి కారణం ఏంటంటే, యునానీ ఒక ఆల్టర్‌నేటివ్ మెడిసిన్. యునానీలో నేను చాలా అంటే లక్కీగా ఫీల్ అవుతాను. ఎప్పుడైతే ఈ యునానీ మెడిసిన్ నేను ఇవ్వడం మొదలుపెట్టానో, ఇప్పటి నుంచి కాదు నేను 24 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ మెడిసిన్స్ అన్నీ తయారు చేశాను. యునానీ మెడిసిన్ ఒక ఎంత చక్కగైన ఆల్టర్‌నేటివ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ అంటారు. యునానీ మెడిసిన్స్ రూట్ కాజ్ నుంచి మీకు తొలగిస్తుంది. అది ఎందుకంటే ఈ యునానీ మెడిసిన్స్ ఎలాంటివి ఉంటాయంటే, ఈ యునానీ మెడిసిన్స్‌లో హెర్బ్స్, షర్బ్స్ అంటే చిన్న వనమూలికలు ఇవన్నీ తీసుకొని తయారు చేస్తాం. మేమైతే విదేశాల నుంచి తెప్పించి కూడా తయారు చేస్తాం. అయితే యునానీ మెడిసిన్స్ ఎప్పుడైనా సరే మీరు వాడితే డెఫినైట్‌లీ మీకు 100% రిజల్ట్ వస్తుంది. స్పెషల్లీ నా సబ్జెక్టు అంటే లైంగిక సమస్యలకు ట్రీట్ చేయడానికి నేను ఎక్స్‌పర్ట్ అనమాట. ఈ మెడిసిన్స్ ఎంత చక్కటి అంటే ఈ లైంగిక సమస్యలన్నీ యునానీలోనే ట్రీట్ అవుతాయి. సో, ఇలాంటి యునానీ మెడిసిన్స్‌తో ట్రీట్‌మెంట్ చేయాలి అని ఎవరికైనా ట్రీట్‌మెంట్ కావాలని ఎవరైనా ఇష్టపడితే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు.